వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎఫ్ బిజినెస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం టాటా కెమికల్స్ లిమిటెడ్ గురించి. ఈ కంపెనీ భారతదేశంలో ప్రముఖ రసాయన ఉత్పత్తుల కంపెనీ. ఈ కంపెనీ గురించి తెలుసుకునే కంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరి టాపిక్లోకి వెళ్దామా? టాటా కెమికల్స్ లిమిటెడ్ అనేది టాటా గ్రూప్ కి చెందిన సంస్థ. ఈ కంపెనీ 1939లో స్థాపించబడింది. ఈ కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ప్రాథమిక రసాయనాల నుంచి ప్రత్యేక ఉత్పత్తుల వరకు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఆపరేషన్స్ ఒకసారి చూసుకుంటే టాటా కెమికల్స్ 2 ప్రధాన విభాగాల్లో పనిచేస్తుంది. దాంట్లో మొదటిది బేసిక్ కెమిస్ట్రీ ఉత్పత్తులు, సోడా యాష్, సోడియం బైకార్బోనేట్, ఉప్పు, సిమెంట్ మొదలైనవి. ప్రపంచంలో 3వ అతిపెద్ద సోడా యాష్ ఉత్పత్తిదారుగా, 6వ అతిపెద్ద సోడియం బైకార్బోనేట్ ఉత్పత్తిదారుగా ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీ యొక్క ప్రత్యేక ఉత్పత్తులు అధునాతన పదార్థాలు, ఉదాహరణ స్పెషాలిటీ సిలికా, పోషక శాస్త్ర ఉత్పత్తులు, పంట సంరక్షణ మరియు విత్తనాలు. ర్యాలిస్ ఇండియా లిమిటెడ్ ద్వారా టాటా కెమికల్స్ కు భారతదేశం, అమెరికా, యూకే, కెన్యా తదితర దేశాల్లో తయారీ కేంద్రాలు ఉన్నాయి. కంపెనీ యొక్క ప్రత్యేకతలు ప్రపంచవ్యాప్తంగా బలమైన స్థిరపాటు, టాటా బ్రాండ్ ఆధారంగా నమ్మకమైన ఇమేజ్, పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తి విధానాలు, అలాగే పరిశోధన, నూతన ఆవిష్కరణలపై దృష్టి. గత కొన్ని రోజులుగా గ్లోబల్ సోడా యాష్ మార్కెట్లో ధరల ఒత్తిడి కారణంగా కంపెనీ లాభాలు కొంత తగ్గాయి. 2025లో నాయకత్వ మార్పులు జరిగాయి. నటరాజన్ చంద్రశేఖర్ స్థానంలో ఎస్ పద్మనాభన్ కొత్త చైర్మన్ గా నియమితులయ్యారు. ఇక ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే భారతదేశంలో గాజు, డిటర్జెంట్ పరిశ్రమల అభివృద్ధితో సోడా యాష్ డిమాండ్ పెరుగుతుంది. ప్రత్యేక రసాయనాలు, పోషక శాస్త్రం, పంట సంరక్షణలో రంగాల్లో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పచ్చ రసాయన సాంకేతికపై దృష్టి పెట్టి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే టాటా కెమికల్స్ లిమిటెడ్ అనేది పాత పారిశ్రామిక కంపెనీ నుంచి ఆధునిక స్థిరమైన రసాయన పరిష్కారాలను అందించే గ్లోబల్ సంస్థగా మారింది. భవిష్యత్తులో ఈ సంస్థ భారతదేశ రసాయన రంగంలో గ్రీన్ గ్రోత్ ప్రతీకగా నిలవనుందని నిపుణులు చెబుతున్నారు. సో మరి ఈ వీడియోలో టాటా కెమికల్స్ లిమిటెడ్ గురించి తెలుసుకున్నారు. మరొక వీడియోలో మరొక కొత్త కంపెనీ డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాం. మీకు ఏదైనా కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.